రామ్ లక్ష్మణ్‌ని డైరెక్ట్‌గా అభి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్. తన గురించి మాటల్లో చెప్తే తను నమ్మదని, కళ్ళారా తన నిజ స్వరూపం ఏంటో చూసి తెలుసుకుంటుందని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అయితే అనుకున్న విధంగానే అభి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. "ఇక్కడి నుంచి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడికైనా. నేను నీ గురించి అబద్ధాలు చెప్పి నేను డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నిజంగానే తెలిసిందంటే నన్ను వాళ్ళు చంపేస్తారు" అని అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ సీతాకాంత్ అలాగే రామలక్ష్మి వింటుంది. "నన్ను ఇంతగా మోసం చేస్తావా? నీ మాటలన్నీ నేను నమ్మాను కదరా! నన్నెలా మోసం చేయాలనుకున్నావు? నేను నీ పెట్టుబడిలా కనిపిస్తున్నానా? ఇంకా ఎంత మోసం చేయాలనుకుంటున్నావు? ఎంత డబ్బు గుంజావు?" అంటూ చెడామడా వాయించేస్తుంది అభిని రామలక్ష్మి. "నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకోంటే ఏమైపోయేదాన్నో" అని అయితే మాట్లాడుతూ ఉంటే, అభి వాళ్ళమ్మ రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అవుతుంది. అలాగే అభినైతే "ఇంకొక్కసారి నా కళ్ళ ముందర కనిపించినా కూడా నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఇంత ఘనంగా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? కనీసం ఆడపిల్లను కూడా చూసుకోలేదా? నన్ను ఇంతగా మోసం చేస్తావా? నిన్ను ఎంతగా నమ్మానురా" అంటే ఇది అంటూ ఉంటే, ఇవంతా అభి కలగంటాడు. అంటే రామలక్ష్మికి సీతాకాంత్ నిజం చెప్పేసినట్టు, రామలక్ష్మిని తీసుకొని ఇంటికొచ్చినట్టు, అభిని నిలదీస్తున్నట్టుగా కలకంటాడు. వాస్తవం అయితే కాదు. మరొక వైపు శ్రీలతకు కూడా నిజం తెలిసింది. అభి, రామలక్ష్మి ప్రేమికులని, అలాగే సీతాకాంత్ రామలక్ష్మిని ప్రేమిస్తున్న నిజం కూడా తెలుసుకుంది శ్రీలత.